తమాషా ఏంటంటే 7 వారాలు వస్తే స్వస్థత వస్తుందంట. బైబిల్ మొత్తం తిరిగేయండి, ఇలాంటి తమాషా లేదు. అందరినీ ఆన్ ది స్పాట్ స్వస్థపరిచాడు. సూర్యుడు అస్తమిస్తున్నాడు, ఆ టైంలో వచ్చారు. సూర్యుడు అస్తమించే లోపు, అందరూ పడుకునే లోపు పక్షవాయువుతో వచ్చిన వాడు మామూలుగా పడుకున్నాడు, చేయి లేకుండా వచ్చిన వాడు చేయి వచ్చి పడుకున్నాడు. రోగాలు పోయి ఆరోగ్యవంతులుగా పడుకున్నారు ఆ రోజు రాత్రి. కానీ ఇప్పుడు తమాషా ఏంటంటే 7 వారాలు రావాలంట. ఎన్ని వారాలు రావాలంట? 7 వారాలు రావాలంట. అప్పటికి రాకపోతే 7 వారాలు వచ్చి అక్కడే నిద్ర చేయాలంట. అది అమ్మగారిల్లా? 7 వారాలు అక్కడే నిద్ర చేయాలంట. అది అమ్మగారిల్లా? అత్తగారింటి నుంచి అమ్మగారింటికి వెళ్తున్నాం నిద్ర చేయడానికి. అయినా సరే ప్రశ్నించకుండా వెళ్ళి నిద్ర చేస్తున్నారు. అక్కడ నిద్ర చేసి వస్తున్నారు. పోయిందా? పోలేదండి. పోకపోతే ఏం చెప్తారు తెలుసా? నీకు విశ్వాసం లేదు. మరి 7 వారాలు నిద్ర చేసిన తర్వాత నా మొక్కు చెప్పాల్సింది స్టార్టింగ్లో చెప్తే పోలే. యేసు ప్రభు చేసిన ప్రతి అద్భుతం అధికారంతో కూడుకున్నదే. ఒక అధికారి పో అంటే పోవాలి, రా అంటే రావాలి తన కింద ఉన్న వ్యక్తి. యేసు ప్రభు ఒక రోగాన్ని పో అంటే పోవాలి, అంతే. మారు మాట లేదు, ఆలస్యం లేదు. పో అంటే వెంటనే పోవాలి. 2000 దయ్యాలైనా వెంటనే పోవాలి, పరిగెత్తుకుంటూ వెళ్ళాలి, నీళ్ళలో పడి చావాలి. యేసు ప్రభు చేసిన ప్రతి అద్భుతం వెనక అధికారం ఉంది. ఈరోజు చేస్తున్న ప్రతి అద్భుతం వెనక మోసం ఉంది, కపటం ఉంది, అబద్ధం ఉంది, క్రైస్తవ్యాన్ని దూషణ పాలు చేసేటువంటి అపవాది తంత్రం ఉంది. ఇది మనకు అర్థం కాకపోతే మనము అలాంటి వాటిలో పాలుభాగస్తులమై క్రైస్తవ్యాన్ని దూషించిన వాళ్ళమవుతాం.